ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దామా? పరలోకమందున్న మా ప్రియ తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, జీవమగలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఈరోజు మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. గతించిన వారమంతా మీ రెక్కల నీడలో మమ్మల్ని కాచినందుకే స్తోత్రాలు నాయనా. మరొక పునరుద్ధాన దినములో ఈ నూతన సంవత్సరంలో మేము ఆయన ప్రవేశించడానికి మీరు అనుమతిని దయచేశారు. ఈరోజు యోబు గ్రంథము 15వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా నాయన మీరే మాకు బోధించి నేర్పించమని, యోబు భక్తుని జీవితంలో నుండి అనేక పాఠాలు నేర్చుకోవటానికి కృప చూపమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, 14వ అధ్యాయము వరకు యోబు ఆయన ముగ్గురు స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడినట్లుగా యోబుకు కలిగినటువంటి ఆ దుర్దశ ఎందుకు సంభవించిందో స్నేహితులు మాట్లాడితే వారు మాట్లాడిన మాటలకు యోబు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనము ధ్యానం చేస్తూ వచ్చాము. ఈ రీతిగా యోబు తన ముగ్గురు స్నేహితులు మొదటిసారి ఒకరి వెంబడి ఒకరు మాట్లాడినప్పుడు వారికి యోబు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం చూడగలం. రెండవసారి యోబు స్నేహితులు మాట్లాడటం 15వ అధ్యాయం నుండి ప్రారంభమవుతా ఉంది. 15వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను: జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమీదగున, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగున, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు అని తేమానీయుడైన ఎలీఫజు రెండవ మారు మాట్లాడటం ఇక్కడ కనపడతా ఉంది. ప్రియదేని పిల్లారా, ఈ 15వ అధ్యాయంలో మొదటి నుండి 17 వచనాలు మనం చూసినట్లయితే ఎలీఫజు యోబును గద్దించినట్లుగా, ఎలీఫజు యోబును మొదటిసారి కంటే రెండవసారి ఎక్కువగా గద్దించినట్లుగా మనము చూడవచ్చును. ఈ మొదటి వచనం నుండి 16 వచనాల్లో ఎలీఫజు యోబులోని ముందటి కంటే కఠినమైన మాటలతో, కఠినమైనటువంటి పదాలతో యోబును గద్దించినట్లుగా మనకు కనపడతా ఉంది. 17వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చూస్తే దుర్మార్గుల నిశ్శబ్దం మనకు అక్కడ కనపడుతుంది. అంటే ఎలీఫజు ఉద్దేశంలో దుఃఖములో ఉన్న వారంతా నిస్సందేహంగా దుర్మార్గులు అని ఆయన ఆ 17వ వచనం నుండి 35వ వచనం వరకు మాట్లాడినట్లుగా మనకు కనపడుతుంది. ప్రియదేని పిల్లారా, మొదటి వచనం నుండి 16 వచనాల్లో యోబును ఎలీఫజు ఎలా గద్దించాడు, ఏ మాటల ద్వారా గద్దించాడో మనము వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేద్దాం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎలీఫజు యొక్క మొదటి తడప మాటలు అప్పటికి సమాప్తమయ్యాయి. మొదటి విడతలో వారు తేల్చినటువంటి విషయాలు ఏమిటి? విపత్తులనేవి మనిషి చేసిన పాపాల కారణంగా దేవుడు పంపించినవి అన్న సిద్ధాంతాన్ని తన ముగ్గురు స్నేహితులు ఎలీఫజుతో పాటు మిగతా వారు కూడా ప్రతిపాదించారు. వారి మొదటి సంభాషణలో వారు తేల్చినటువంటి విషయము అదే. ఏమిటో తెలుసా? మనుషుల మీదకి ఈ విపత్తులనేవి మనిషి చేసిన పాపాల కారణంగానే వస్తాయి.
వాటిని దేవుడే పంపిస్తాడు అని వారు వాదించారు. అయితే యోబు పశ్చాత్తాపడాలని వారు మరి గట్టిగా చెప్పారు. ప్రియదేని పిల్లరా, యోబు తన నిర్దోషత్వాన్ని సమర్థించుకుంటూ పశ్చాత్తాపపడవలసినది ఏది తన జీవితంలో లేదు అని యోబేమో వాదించాడు. ప్రియదేని పిల్లరా, మీరు గమనించారా? స్నేహితులేమో విపత్తులనేవి ఏ మనిషి అయితే పాపం చేస్తాడో ఆ పాపం కారణంగానే దేవుడు పంపిస్తాడు అని వారు వాదిస్తే, పశ్చాత్తాపడాలని వారు వాదిస్తే, యోబు అంటున్నాడు తన నిర్దోషత్వాన్ని మరి బయట పెట్టుకున్నాడు. తన నిర్దోషత్వాన్ని చూపించాడు. తాను పశ్చాత్తాపపడవలసింది ఏది కూడా తన జీవితంలో లేదు అని గట్టిగా తన స్నేహితులతో చెప్పాడు. ఈ విషయాలే మనకు మొదటి అధ్యాయం నుండి 2వ అధ్యాయం నుండి మరి 14వ అధ్యాయం వరకు జరిగినటువంటి సంభాషణ. తన స్నేహితుల్లో జ్ఞానము, తన పట్ల సానుభూతి లోపించాయని మరి యోబు మరి మొదటి విడతలో చెప్పాడు. తన రెండోసారి మాటల్లో ఎలీఫజు ధోరణి మొదటిసారి కంటే మరి కాస్త కఠినంగా ఉన్నట్లు మనకిక్కడ కనబడతా ఉంది. అతని నేరారోపణలు మరింత సూటిగా ప్రత్యక్షంగా మనకు కనపడతా ఉన్నాయి. మరి ఇంత ప్రత్యక్షంగా మరి తను నేరారోపణ చేసిన మరి పశ్చాత్తాపాన్ని గురించినటువంటి హెచ్చరిక మరి ఎలీఫజు చేయలేకపోయాడు. ప్రియదేని పిల్లరా, జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమియదగున, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగున ప్రశ్నలతో ఎలీఫజు తన మరి మాటలను యోబును గద్దించటం ప్రారంభించాడు. జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమియదగున, వాస్తవంగా జ్ఞానం గలవాడు మరి చక్కగా మరి ప్రత్యుత్తరం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు. మరి జ్ఞానము గలవాడై ఉండి నిరర్ధకమైన అంటే వ్యర్థమైనటువంటి, ఎవరికి ఉపయోగపడినటువంటి తెలివిని ఉపయోగిస్తాడా? అలాగుననే తూర్పు గాలితో తన కడుపు నింపుకుంటాడా? మొదటిసారి మాట్లాడినప్పటి మర్యాదను ఎలీఫజు ఇక్కడ వదిలివేసినట్లుగా మనం చూడవచ్చు. మొదటిసారి తను మాట్లాడినటువంటి మాట యోబు 4:2-6లో మాట్లాడతాడు కదూ, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు అని మొదటి సంభాషణలో యోబును గద్దిస్తే, మరి ఇక్కడ మరి జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమిస్తాడా? నువ్వు జ్ఞానము గలవాడని అనుకుంటున్నావు, కానీ నీ తెలివి నిరర్ధకమైనది, వ్యర్థమైనది అని ఇక్కడ మర్యాదను వదిలేసి మాట్లాడుతున్నట్లుగా, యోబంటే మరి తనకు మర్యాద లేనట్లుగా మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ గద్దిస్తూ ఉన్నట్లుగా చూడవచ్చును. తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగున, జ్ఞానవంతుడు మరి జ్ఞానమైనటువంటి తెలివి కలిగిన మాటలు మాట్లాడాలి, కానీ గాలితో తన కడుపు నింపుకునేటువంటి మూర్ఖుడుగా ఉండతగునా అని యోబును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థ సంభాషణ చేత వ్యార్జమాడదగునా? నీవు వ్యర్థ సంభాషణ చేస్తూ ఉన్నావు. నీలో జ్ఞానముకు లోపించింది, నీలో తెలివి లోపించింది. వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడుతూ ఉన్నావు బుద్ధి లేకుండా అన్నట్లుగా, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదిస్తున్నావు అని యోబును ఎలీఫజు గద్దిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎంత కఠినంగా ఉన్నాయో చూసారా ప్రియదేని పిల్లారా? నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానమును హీనపరచుచున్నావు. ప్రియదేని పిల్లారా, ఈ మాటలో యోబును పెట్టి మనం చూసినట్లయితే, యోబు భక్తుడు మరి ఎప్పుడైనా దేవుని ఎడల భయభక్తులను వ్యర్థము చేసినట్లుగా ఈ గ్రంథం అంతటిలో కనపడతా ఉందా? యోబు జీవితంలో మరి ఎప్పుడైనా దేవుని గూర్చిన ధ్యానమును
ఆయన ఎప్పుడైనా తక్కువ చేసినట్లుగా మనకు కనపడుతుందా? ఈ మాటలను బట్టి ఎలీఫజు ఎలీఫజు ఎంత జ్ఞానహీనుడిగా మాట్లాడుతూ ఉన్నాడో, తన స్నేహితుడిని అర్థం చేసుకోవడంలో తన జ్ఞానము మరి తనకు అక్కరకు రాలేదని మనకిక్కడ తెలియపరచబడతా ఉంది. అయినప్పటికీ ఎలీఫజు యోబును గద్దిస్తూనే ఉన్నాడు. మరి దేవుని మంచితనాన్ని, న్యాయాన్ని యోబు ప్రసరించడం వల్లే ఇలా జరిగింది అని ఎలీఫజు ఉద్దేశపడతా ఉన్నాడు. ఎలీఫజు యొక్క ఉద్దేశములో మరి ఆ మాట పలకటానికి గల కారణమేంటి? దేవుడు మంచివాడు, న్యాయాన్ని జరిగిస్తాడు. కానీ యోబు దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన న్యాయాన్ని ప్రశ్నించడం వల్లే ఈ విపత్తు జరిగింది అని ఎలీఫజు ఉద్దేశపడతా ఉన్నాడు. మరి తన ఉద్దేశంలో అలా అనుకుంటూ ఉంటూ మరి యోబును గద్దిస్తూ ఉండటం మనం చూడవచ్చును. 5వ వచనం, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచుకుల పలుకులు నీవు పలుకుచున్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి పాపము మాటల వలన తెలియపరచబడుతుందా? మన మాటలో పాపము మరి కనపడుతుందా? ఇతరులకు మన మాటల వలన మనలో ఉన్న పాపము బయలుపరచబడుతుందా? మరి మన పలుకులు వంచన పలుకులుగా ఉన్నాయా? మనం ఆలోచన చేస్తే మన మాటల వలన మన పాపము తెలియబడుచున్నది అని ఇక్కడ యోబు కపటమైన రీతిలో తన నిర్దోషత్వం గురించి పదే పదే నొక్కి చెప్పడం ద్వారా తన పాపాలను దాచిపెడుతున్నాడని, దేవుడంటే అతడు లెక్క లేకుండా మాట్లాడటమేనని, అతను ఘోర పాపి అన్న దానికి రుజువు అని ఎలీఫజు ఇక్కడ మాట్లాడిన మాటల్లో తేల్చివేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, ఇది వాస్తవం అంటారా? యోబు నిర్దోషత్వము మరి పటిష్టమైనది కాదంటారా? దేవుని పిల్లారా, నీ మాటల వలన నీ పాపము తెలియపడుచున్నది అంటూ ఉన్నారు. యోబు మాటలలో పాపము ఎక్కడ తెలియబడింది? తాను వంచుకుల పలుకులు ఎక్కడ పలికాడు? దేవుని పిల్లారా, అయితే ఎలీఫజు ఉద్దేశం ఏమిటంటే తన పాపాలను దాచిపెడుతున్నాడు యోబు. మరి దేవుడంటే లెక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు యోబు. మరి ఈ విషయాలను బట్టి యోబు ఘోర పాపి అన్న రుజువుకు ఎలీఫజు వస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి అని ఎంత కఠినమైనటువంటి మరి నేరారోపణ చేయుచున్నాడో ఎలీఫజు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. మనం మాట్లాడేటువంటి మాటలు మన దోషాన్ని స్థిరపరచుచున్నవా? మన పెదవులే మన మీద సాక్ష్యం పలుకుచున్నవా? నీవు మాట్లాడే తీరు మరి ఎదుటివానికి మరి నీలో ఉన్నటువంటి దోషమును తెలిసేటట్లుగా చేస్తా ఉందా? 7వ వచనం, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? యోబు తన జ్ఞానాన్ని బట్టి గర్విష్టి అని, ఇతరుల మాటలను నమ్రతతో వినేందుకు ఇష్టపడడం లేదని ఇక్కడ ఎలీఫజు ఆరోపిస్తూ ఉన్నాడు. అందుకని అంటూ ఉన్నాడు, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా అని మరి ఎలీఫజు యోబును గురించి అంటూ ఉన్నాడు. యోబు కంటే వయస్సు పైబడిన వారి జ్ఞానాన్ని యోబు ఎదిరించి యోబును సవాలు చేస్తున్నాడు అని ఎలీఫజు మరి ఈ మాటల్లో తేల్చివేస్తా ఉన్నాడు. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడువా అని ప్రశ్న వేస్తా ఉన్నాడు 8వ వచనంలో. దేవుని పిల్లారా, మరి ఈ ప్రశ్నను మనం ఆలోచన చేస్తే, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అన్న
రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనంలో రాయబడినటువంటి మరి ఈ ప్రశ్నే ఇక్కడ మరి అడిగినట్లుగా ఈ రెండిటిని మనం బేరీజు వేస్తే, ప్రభు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పున వాడెవడు అని రోమీయులకు రాసిన పత్రికలో భక్తుడు అన్నటువంటి మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చునేమో. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? ఆలోచన చెప్పేటువంటి వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పేటువంటి దమ్ము ధైర్యము ఈ లోకంలో మానవులకు ఉందా? నీవు మాత్రమే జ్ఞానవంతుడివా అని ఇక్కడ ఎలీఫజు మాట్లాడినటువంటి మాట, అక్కడ భక్తుడు మాట్లాడినటువంటి మాటకు సరితూగుతా ఉంది. మేము ఎరగనిది నీవేమి ఎరుగుదువు? యోబునంటూ ఉన్నాడు ఎలీఫజు, మేము ఎరగనిది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? నెరసిన వెంట్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులను మాలో ఉన్నారు. నీ తండ్రి కంటెను వారు చాలా పెద్దవారు. మరి దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగా ఉన్నదా అని యోబును గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎలీఫజు. మేము ఎరగనిది నీకేం తెలుసు? మేం గ్రహించనిది నీవేమి గ్రహించావు? మరి నీకంటే పెద్దవారు మరి నీ తండ్రి కంటే పెద్దవారు మాలో ఉన్నారు. వారు జ్ఞానం కలిగినటువంటి వారు. దేవుడు సెలవిచ్చినటువంటి ఆదరణ నీకు తేలికగా ఉందా? ప్రియదేని పిల్లారా, తాను తన స్నేహితులు మరి యోబుతో పశ్చాత్తాపం గురించి తిరిగి అతనికి పూర్వస్థితి కలగడం గురించి పలికిన మాటలకు దేవుని ఓదార్పు అని పేరు పెడుతూ ఉన్నాడు ఎలీఫజు. తన పాపాలకు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగవలసిన పాపి విషయంలో ఈ మాటలు మంచివే, నిస్సందేహంగా మంచి ప్రోత్సాహము, ఆదరణను కలిగించే మాటలే. అయితే అలా చేసే అవసరము యోబుకు లేదు అని వారు గ్రహించటం లేదు. వారు ఒక్కటే మాట్లాడుతూ ఉన్నారు, యోబులో ఏదో పాపముంది, అందుకనే దేవుడు ఈ విపత్తులను మరి ఆయనే పంపించాడు అనే సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకొని దానిని స్థాపిస్తూ ఉన్నారు. యోబు మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు. యోబును గద్దించటం మరి వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు యోబు పాలిట దేవుని ఓదార్పు మాటలు ఎంత మాత్రమునో కావు. 12వ వచనము, నీ హృదయము ఎలా కృంగిపోయెను, నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి. యోబు దేవునితో పలకడానికి సాహసించిన కొన్ని మాటలకు అతను స్నేహితులు కంగు తిన్నారు. యోబు మాట్లాడినటువంటి మాటలు మరి ఎంత పటిష్టంగా దేవుని పట్ల తన యొక్క యథార్థత, భక్తిభావము ఎంత ఉన్నతమైనదో మనకు అక్కడ కనపడతా ఉంది. ప్రియదేని పిల్లారా, దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు? నీ నోట నుండి అట్టి మాటలు ఎలా రానిచ్చుచున్నావు? దేవుడంటే నీకు భయం లేదా? దేవుని మీదే నీవు ఆగ్రహపడతావా? నీ నోట మరి అట్లాంటి మాటలు రావచ్చా అని గద్దిస్తూ ఉన్నాడు ఎలీఫజు. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? అబ్బా, గొప్ప ప్రశ్న ద్వారా, మంచి ప్రశ్న ద్వారా యోబును మరి గద్దిస్తూ ఉన్నాడు ఎలీఫజు. ఈ మాటలు మరి ఎలీఫజు మొదటిసారి మాట్లాడినటువంటి మాటల లాంటివే. మరి అయితే మరింత కఠినంగా ఉన్నట్లుగా మనకు కనపడతా ఉన్నాయి. యోబు తాను నిర్దోషినని చెప్పుకున్న దాన్ని ఎలీఫజు ఎంత గట్టిగా వ్యతిరేకిస్తున్నాడో ఈ మాటల వల్ల మనకు అర్థమవుతుంది. ఏమిటో తెలుసా? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నరుడు శుద్ధుడుగా ఎప్పటికీ ఉండలేడు అని ఎలీఫజు ఉద్దేశంలో మనకు కనపడతా ఉంది. నిర్దోషుడు అవుటకు స్త్రీకి పుట్టినవాడు ఎపాటివాడు? స్త్రీకి పుట్టినవాడు నిర్దోషుడు అవునట్లుగా ఎక్కడైనా మనకు కనపడతా ఉందా? మరి ఎలీఫజు యోబును ఎంత గట్టిగా వ్యతిరేకిస్తూ ఉన్నాడో ఈ మాటల వలన మనము మరి గ్రహించవచ్చు.
మరి 16వ వచనంలో చివరి భాగానికి హీబ్రూలో అక్షరాల అర్థం ఏమిటంటే దుష్టత్వాన్ని తాగేవాళ్ళు అని ఇక్కడ అర్థం వస్తూ ఉంది. దుష్టుడు, మరి దోషి, మరి అపరిశుద్ధుడు, వీరందరూ కూడా మరి దేవుని యొక్క న్యాయాన్ని తప్పినవారు అని ఎలీఫజు భావిస్తా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ప్రియదేని పిల్లారా, అందరూ సహితులే, పాపసహితులుగా ఈ లోకంలో పుట్టినటువంటి వారు మరి దేవుని ఎదుట శుద్ధులగటానికి వారు ఏపాటివారు? వారు పుట్టుక పాపమే కదూ అని ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నాడు యోబును గురించి. 15వ వచనం ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచాడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. దేవుని దృష్టికట ఆయన దూతల్లో కూడా నమ్మకత్వాన్ని ఆయన చూస్తాడట. తన దూతల్లో కూడా నమ్మకత్వాన్ని చూసే దేవుడు ఆకాశ వైశాల్యములో కూడా తన దృష్టికి మరి పవిత్రములేవో పవిత్రము కానివేవో ఆయన బేరీజు వేస్తాడట. మరి అట్లుండగా హేయుడగు చెడినవాడును, మరి నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. ప్రియదేని పిల్లారా, అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతను, నేను చూచిన దానిని నీకు వివరించెదను అని మరి యోబును గద్దించుట మనము ఈ 17వ వచనం వరకు కూడా మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లారా, 17 నుండి 35వ వచనం వరకు మరి దుర్గములో ఉన్నటువంటి వారందరూ కూడా దుర్మార్గులు అని మరి ఎలీఫజు స్థాపిస్తూ ఉన్నాడు. మరి యోబుకు అవసరమైనటువంటి సందేశం ఒకటి తాను ఇవ్వబోతున్నానని భావించాడు ఎలీఫజు. దానికి ఈ మాటలు ఒక గంభీరమైనటువంటి పీఠికగా మనం చూడవచ్చు. నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును, నేను చూచిన దానిని నీకు వివరించెదను అని మరి ఎలీఫజు తన మాటలను కొనసాగిస్తూ ఉన్నాడు. 18వ వచనం, జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనొందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములనియో వాడు బాధనొందును. మరి భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడు చేయవారు వాని మీదికి వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు, వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనున్నట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదికి చేయి చాపును, సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాట్లాడును. మూర్ఖుడై ఆయనను మరి ఎదుర్కొనును, తన కేడముల గుబకలతో ఆయన మీదికి పరుగెత్తును. వాని ముఖము కొవ్వు పట్టి ఉన్నది, వాని ఇరుప్రక్కల పైని క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు. ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో, దెబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోవుదురు, వారి ఆస్తి నిలువదు, వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు, అగ్ని జ్వాల వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొనకుందురుగాక. వారు మోసపోయిన వారు మాయయే వారు ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును, అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును.
ఒలీవ చెట్టు పువ్వులు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయను. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపమున కందురు. వారి కడుపున కపటము పుట్టును అని ఎలీఫజు మరి 17వ వచనం నుండి 39వ వచనం వరకు మరి దుర్మార్గుల మరి నిశ్శబ్దాన్ని, దుర్మార్గులు మరి ఏ రీతిగా మరి మరి దుర్మార్గులు దుఃఖములో ఉంటారు. వారు దుఃఖములో ఉన్న వారందరూ కూడా నిస్సందేహంగా దుర్మార్గులని మరి ఎలీఫజు ఇక్కడ మరి నిర్ధారిస్తూ మాట్లాడినటువంటి మాటలు. ప్రియదేని పిల్లారా, మరి తన జీవితకాలం అంతయు దుష్టుడు బాధ నొందుతాడట. హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ కూడా వాడు బాధ నొందుతాడని మరి ఎలీఫజు తన సందేశంలో క్రొత్తదనమేటువంటిది ఏమీ లేకుండా మరి అతని వాదములో మరి కాస్త ఉన్నత స్థితికి వెళ్ళినది కూడా మనకు ఎక్కడ కనిపించినట్లుగా తన మాటల్లో తన గద్దింపులు మనకు కనబడటం లేదు. ప్రియదేని పిల్లారా, ఈ 17వ వచనం నుండి మరి దుష్టులు, దుర్మార్గులు, మరి దుఃఖంలో ఉన్నవారు అందరూ కూడా మరి దుర్మార్గులు అన్నట్లుగా ఎలీఫజు మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చును. ప్రియదేని పిల్లారా, మరి దుర్మార్గులు, దుష్టులు అనేటువంటి వారు మరి అట్లాంటి వారి మీద భీకరమైన ధ్వనులు వాని చెవుల్లో పడతాయట. క్షేమకాలమున మరి పాడు చేసేటువంటి వారు అనేకులు మరి అతని మీదకి వస్తారట. దుష్టుడు చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని నమ్మడట. ఖడ్గమునకే వాడు ఏర్పరచబడతాడట. ప్రియదేని పిల్లారా, మరి చీకటిలో నుండి తిరిగి రాకుండా వాడు ఖడ్గమునకు అప్పగింపబడతాడని దుష్టులైనటువంటి వారు మరి అంటారట. ఆహారం ఎక్కడ దొరుకుతుంది, మరి దానికోసం నేను తిరుగుతాను మరి అని దుష్టుడు తిరుగుతాడట. అంధకార దినం సమీపించిందని వాడికి తెలుస్తుంది. దుష్టుడు దుఃఖములో ఉన్నవాడు మరి ఇవన్నీ చేస్తాడు అని ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు దేవుని మీదికి తన చేయి చాపుతాడట. సర్వశక్తుడికి వానిని ధిక్కరించి మాట్లాడతాడట. ప్రియదేవుని పిల్లలారా, ఈ మాటలన్నిటిలో కూడా యోబును గద్దిస్తే ఎలీఫజు, ఈ మాటల్లో మరి యోబులో మనకు దుష్టత్వము ఎక్కడైనా కనిపించిందా? యోబులో దుఃఖం ఉంది, కాదనటం లేదు. యోబులో వేదన ఉంది. అంత మాత్రాన మరి దుఃఖించే వారందరూ కూడా దుర్మార్గులు అని ఎలీఫజు నిర్ధారించటంలో సత్యం ఉందా? ప్రియదేని పిల్లారా, అట్లాంటి సత్యము మనకు ఇక్కడెక్కడా కనిపించటం లేదు కదూ. కాబట్టి ఎలీఫజు మాటలలో మరి ఎలీఫజు మరి యోబును గద్దించుటలో మొదటిసారి కంటే రెండవసారి ఎంతో కఠినమైనటువంటి మాటలను ఉపయోగించి మరి ఆయన ఉద్దేశించి మాట్లాడాడు. కానీ ఎలీఫజు జ్ఞానంలో, ఎలీఫజు జ్ఞానాన్ని, యోబు యొక్క మరి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే మరి ఎలీఫజు భావించినట్లుగా యోబు జీవితంలో ఎక్కడా కూడా మనకు మరి అలాంటి దుష్ట స్వభావము కానీ, అలాంటి దుష్ట మనస్సు కానీ, తనలో దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఎలీఫజు నిర్ధారించినట్లుగా దుఃఖంలో ఉన్నవాడు నిస్సందేహంగా దుర్మార్గుడు అని ఏ రీతిగా ఎలీఫజు అనుకున్నాడో అలాంటి దుర్మార్గతమైనటువంటి మనస్సు కానీ, ఆలోచన కానీ యోబులో మనం చూడలేం. ప్రియదేవుని పిల్లారా, ఈ 15వ అధ్యాయంలో మరి యోబును మొదటిసారి కంటే రెండవసారి మరింత కఠిన మాటలతో మరి గద్దించినట్లుగా ఎలీఫజు మాటలను మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఈ మాటల్లో యోబుకు పశ్చాత్తాపం కలిగించేటువంటివి, యోబుకు ఓదార్పు కలిగించేటువంటి ఏవైనా మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయా? ప్రియదేని పిల్లారా, దేవుని యందు మనము నిర్దోషత్వము కలిగి, నిర్దోషియే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిన ఎడల మన మీదకి అనేకమైనటువంటి మాటలు వస్తాయి, అనేకమైనటువంటి మరి వాటిని ఆపాదిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా యోబులాగా మనము దేవునిలో నిలిచి ఉన్నట్లయితే
రెండింతల ఆశీర్వాదము దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఆలోచన చేయండి. మరి తన స్నేహితులు ఎంతటి కఠినమైన నేరారోపణ చేసిన వారు నిస్సందేహంగా మరి తనకు లేనటువంటి గుణాలను ఆపాదిస్తూ మాట్లాడినప్పటికీ కూడా యోబు తన స్నేహితులను ప్రేమించాడు. తన స్నేహితులను ధిక్కరించి మాట్లాడలేదు. తన స్నేహితుల కొరకు మరి ప్రార్థన చేసేవాడిగా తన భక్తి జీవితాన్ని చూపించాడు. ప్రియదేని పిల్లరా, అలాంటి భక్తి జీవితాన్ని మనమును కలిగి ఉందముగాక. మన కుటుంబాలను దేవుడు అలాగున ఆశీర్వదించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతనమైన పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు యోబు గ్రంథం 15వ అధ్యాయంలో తెమానీయుడైన ఎలీఫజు మాట్లాడినటువంటి మాటలు, అయ్యా ఇదిగో తండ్రి, యోబును గద్దిస్తూ ఉన్నాడు. కఠినమైన మాటలతో గద్దించాడు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, మరి శుద్ధుడగుటకు మరి స్త్రీకి పుట్టినవాడు మరి ఎట్లా శుద్ధుడవుతాడు? స్త్రీకి పుట్టినటువంటి వాడు ఎట్లా శుద్ధుడు అవుతాడు అని, అయ్యా ఇదిగో నీ భక్తుడు నైనా నీ ఎందు భయభక్తులు కలిగినటువంటి నయా నీవే సాక్ష్యం ఇచ్చినటువంటి నీ భక్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు నాయన. ఈ రోజున నీ యందు నిలిచి ఉన్న వారికి అనేక మంది నాయన ఈ రీతిగానే మాట్లాడుతూ భక్తిలో, విశ్వాసములో మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసతలో ఉన్నటువంటి వారికి ఇదిగో లోకములో ఉన్నవారు అనేక రకాలుగా హింసలు, అనేక రకాలుగా మరి అనేకమైనటువంటి వాటిని ఆపాదిస్తూ వారి భక్తిని, విశ్వాసాన్ని, యథార్థతను కోల్పోయేటట్లుగా చేస్తూ ఉన్నారు నాయన. యోబు స్నేహితులు ఏ రీతిగా అయితే మాట్లాడారో ఈ రోజున నీ యందు నిలిచి ఉన్న వారికి కూడా అలాంటి మాటలే వినపడతా ఉన్నాయి నాయన. అయినప్పటికీ నాయన, నీ యందు నిలిచి ఉన్నవారు దేనికి భయపడకుండా నీళ్ళు స్థిరపడటానికి సహాయం దయచేయమని, యోబు జీవితంలో ఉన్నటువంటి అయినా ఈ గొప్ప గుణలక్షణాలను మేమును కూడా పొందుకోవడానికి సహాయం దయచేయమని, ఇదిగో తండ్రి, మరి బాధ, మరి వేదన అనేటువంటివి నైనా మరి మానవుడు తాను చేసిన పాపాల వల్ల కాదు అని, మరి ఒక్కొక్కసారి మరి దేవుని యొక్క చిత్తము చొప్పునే అవి మన జీవితాలకు వస్తాయని ఈ రోజున ప్రజలు గ్రహించకుండా మరి నైనా ఇదిగో తండ్రి, అనేక మంది నాయన వేదన వచ్చిందని, మరి రోదన, మరి శ్రమ వచ్చిందని నాయన నిన్ను దూషించేవారు లేకపోలేదయ్యా. అట్లాంటి మనస్సును ఈ రోజున వారి మనసులో నుండి తీసివేసుకొని యోబు భక్తుడు ఏ రీతిగా అయితే నీలో నిలిచి ఉన్నాడో అలాగున నిలిచి ఉండేటకు సహాయము దయచేయమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని, ఏ మనిషికి మహిమ రాకుండా మీరే మహిమ పొందుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.